హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పెళ్లి రోజుదనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి బంతిపూలు అవి మల్లెపూలు కట్టడం కానీ అన్నీ చూపించాను కదా, వీడియో ఒకటి పెట్టాను కదా. పెళ్లి రోజు వచ్చేసి మార్నింగ్ టైంలో, ఇంకా ఆఫ్టర్నూన్కి ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట, పూలు మాల కట్టడం అది. ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం 3:30-4 ఆ టైంలో, ఇంకా ఈవినింగ్ మ్యారేజ్ కదా, ఇంకా మండపం దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా బయట అయితే బుక్ చేశారు. అది వచ్చేసి 1 అవర్ 1.5 అవర్ పడుతుందన్నమాట అక్కడికి వెళ్ళటానికి. ఇక ఇక్కడ వచ్చేసి కారుకి అయితే డెకరేషన్ చేయాలి కదా, ఇంకా డెకరేషన్ చేస్తున్నారనమాట. ఇంకా పిల్లలను వేరే బ్రదర్ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు, ఇంకా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నారనమాట. వేరే బ్రదర్ అను ఇంకా వేరే పిల్లలు అనమాట. మా పిల్లలు వచ్చేసి ఇంకా అందరు కలిసి డెకరేషన్ చేస్తున్నారు. ఫ్రంట్ అయితే ఇలా అయితే పెట్టారనమాట, ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది. మొత్తం స్టిక్కర్స్ అంటించేసారనమాట, ప్లాస్టర్ వచ్చేసి. ఇంకా అటు ఇటు కదలకుండా అనమాట. ఇంకా జర్నీలో ఇంకొంచెం ఏమన్నా కదిలిద్దామని చెప్పేసి ఇక ఇంకొంచెం ఫ్లవర్స్ అది ప్లాస్టర్ అంటించమన్నాను. ఇక బ్రదర్ వచ్చేసి అంటించేశారు. మొత్తానికైతే ఇక కార్ అయితే ఇలా డెకరేట్ చేశారనమాట. ఈవినింగ్కి ఇంకా పెళ్లి కూతురు అది వెళ్తుంది కదా కారులో వచ్చేసి. ఇదిగోండి, అక్కడ ఫంక్షన్కి వచ్చిన తర్వాత హాల్ అనమాట. ఇంకా పిల్లలు ముందెళ్ళిపోయారు, ఇంకా పిల్లల్ని తీయమని చెప్పానమాట. వీడియో వచ్చేసి అక్కడ హాలు. ఇదిగోండి, ఈ పందిరి వచ్చేసి ఇంకా స్టార్టింగ్లో పెళ్లి కూతురు ఎంట్రీ అప్పుడు అనమాట, ఇంకా అందులో తీసుకొస్తారు. ఇక్కడ వచ్చేసి ముందు హాల్లో డెకరేషన్ చేసినప్పుడు అనమాట. ఇవన్నీ చామంతి పూలు ఎల్లో కలర్వి మొత్తం అవేనండి. చాలా బాగా డెకరేషన్ చేశారు. అసలు కింద నుంచి వస్తుంటే చాలా బాగుందండి. మొత్తం 3-4 ఫ్లోర్స్ ఏముంది. చాలా బాగుంది. కింద కూడా తీయటానికి అవ్వలేదండి వీడియో సరిగ్గా, ఎందుకంటే హడావుడిగా అయిపోయింది. ఇంకా కొంచెం మనకు కూడా పనులు అది ఉంటుంటాయి కదా. ఇదిగోండి, మండపం అయితే ఇలా డెకరేట్ చేశారు. మండపం అయితే ఇలా డెకరేట్ చేశారనమాట. చాలా బాగుందండి. మొత్తం కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషను, మొత్తం ఫ్లవర్స్ కానీ సెట్టింగ్ చాలా బాగా చేశారు. డెకరేషన్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా హడావుడైపోయిందండి, ఇంకా పూర్తిగా వీడియో తీయటానికి అవ్వలేదు. అసలు కింద అయితే ఇంకా బాగా డెకరేషన్ చేశారు, అది కూడా వీడియో తీయటానికి అవ్వలేదు. అసలు హడావుడైపోయింది. మండపం అయితే ఇలా డెకరేట్ చేశారు. ఇది కూడా ఏంటంటే ఇంకా పిల్లల్ని తీయమని చెప్పానమాట. ఇంకా ఒకటి పనులు ఉంటుంటాయి కదా. ఇదిగోండి, వైట్గా అయితే ఇలా స్టాండ్ లాంటిది అయితే ఒకటి పెట్టారనమాట. ఒక ఫ్లవర్ టైప్లో ఉందన్నమాట అది వచ్చేసి. ఇదిగోండి, చాలా బాగుంది. బాగా వైట్గా లైటింగ్ అది బాగా కనిపిస్తుంది. బంధువులు అది వస్తే పలకరిస్తూ ఉండాలి కదా, ఇంకా వాళ్ళని చూసుకుంటా ఇంకా హడావుడిగా పనులు చూసుకుంటూ ఉండాలి కదా. ఇక హడావుడి అయిపోయింది. ఇంకా పెళ్ళైన 2 days తర్వాత అనమాట ఇది వచ్చేసి, అంటే తద్దె తీరుస్తారు పెళ్లి కూతురుకు వచ్చేసి, అంటే ఒకసారి అయిపోతుంది అని చెప్పేసి. ఇక ఇది తీర్చుకోకపోతే ఇంక మళ్ళీ ప్రత్యేకంగా ఇది తర్వాత అయినా తీర్చుకోవాల్సిందే, పెద్ద ఏజ్ అయిన తర్వాత అయినా సరే ఇంకా తీర్చుకోవాల్సిందే అంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా తద్ది ఒకసారి తీస్తే పని అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే ఇంకా అట్లకి వచ్చేసి నానబెట్టేశారు. అవి మొత్తం గ్రైండర్ వేపిచ్చేసి ఇలా దోశలు అయితే పోసారు. వాయినాలు అంటారు కదా, అంటే ముత్తైదులు అలా కొంచెం మొత్తం 7 members ఏమో ఉంటారు, పోతురాజుతో సహా కన్య పేరంటం ఇట్లా. ఇంకా వాళ్ళకు వాయినాలు అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి కుడుములు అనమాట, ఆవిరి మీద ఉడికిచ్చినవి. ఇవి వచ్చేసి మధ్యలో వచ్చేసి ఒత్తు పెట్టడానికి ఇలా రౌండ్గా చేసాం, అది ఒత్తు నిలబడటానికి. ఇదిగోండి, వాయినాలు అయితే ఇలా చేసాము. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.